నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ మే 12, బి మే 13, సి మే 14, డి మే 15. సరైన సమాధానం ఆప్షన్ డి మే 15. ప్రతి సంవత్సరం మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. కుటుంబ వ్యవస్థ బలహీనమైతే సమాజంలో దుష్పరిణామాలు ఎదురవుతాయని గ్రహించిన ఐక్యరాజ్య సమితి 1993 మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ప్రారంభించింది. మొదటి ప్రశ్న, కుంకుమ పువ్వును అధికంగా పండించే దేశం ఏది? ఆప్షన్ ఏ ఇజ్రాయెల్, బి ఇండియా, సి ఇరాన్, డి ఈజిప్ట్. సరైన సమాధానం ఆప్షన్ సి ఇరాన్. ప్రపంచంలో పండే కుంకుమ పువ్వులో దాదాపు 90% ఇరాన్లోనే పండుతుంది. అక్కడ ఏటా 430 టన్నుల కుంకుమ పువ్వు పండించి విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. రెండవ ప్రశ్న, మహిళలపై హింసను ఎదుర్కోవడానికి ప్రత్యేక చట్టాన్ని రూపొందించిన కూటమి ఏది? ఆప్షన్ ఏ ఐక్యరాజ్య సమితి, బి బ్రిక్స్ కూటమి, సి యూరోపియన్ యూనియన్, డి అమెరికా సంయుక్త రాష్ట్రాలు. సరైన సమాధానం ఆప్షన్ సి యూరోపియన్ యూనియన్. మహిళలపై హింసను ఎదుర్కోవడానికి యూరోపియన్ యూనియన్ ఇటీవల ప్రత్యేక చట్టాన్ని రూపొందించింది. బలవంతపు వివాహం, ఆన్లైన్ వేధింపులు వంటి పద్ధతులను నేరాలుగా పరిగణించాలని యూరోపియన్ యూనియన్ అన్ని సభ్య దేశాలకు సూచించింది. మూడవ ప్రశ్న, రైస్ ఫాలో మేనేజ్మెంట్ ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ బీహార్, బి నాగాలాండ్, సి ఒడిశా, డి జార్ఖండ్. సరైన సమాధానం ఆప్షన్ సి ఒడిశా. ఒడిశా ప్రభుత్వం జాతీయ స్థాయిలో స్థిరమైన పంట పద్ధతులను ప్రారంభించి రైస్ ఫాలో మేనేజ్మెంట్ ప్రాజెక్టును మొదలెట్టింది. పచ్చిశనగ, ఆవాలతో సహా 8 పంటలను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రాజెక్టు పునరుత్పత్తి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. నాలుగవ ప్రశ్న, విప్రో ఏపీఎంఈఏ స్ట్రాటజిక్ మార్కెట్ యూనిట్ నూతన సీఈఓ ఎవరు? ఆప్షన్ ఏ వినయ్ ఫిరాకే, బి శ్రీని పల్లియా, సి మలై జోషి, డి రిషద్ ప్రేమ్జీ. సరైన సమాధానం ఆప్షన్ ఏ వినయ్ ఫిరాకే. విప్రో ఆసియా పసిఫిక్, ఇండియా, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా స్ట్రాటజిక్ మార్కెట్ యూనిట్ నూతన సీఈఓగా వినయ్ ఫిరాకే నియమితులయ్యారు. ఈ సంస్థలో 26 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన గతంలో విప్రో నార్డిక్స్ బిజినెస్ యూనిట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. ఐదవ ప్రశ్న, పెంచ్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ కేరళ, బి మహారాష్ట్ర, సి ఒడిశా, డి తెలంగాణ. సరైన సమాధానం ఆప్షన్ బి మహారాష్ట్ర. ఇటీవల వార్తల్లో నిలిచిన పెంచ్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో ఉంది. శాస్త్రీయంగా ప్రియోనైలురస్ బెంగాలెన్సిస్ అని పిలిచే ఫెల్లిడ్ జాతి చిరుతపులుల వల్ల ఈ రిజర్వ్ వార్తల్లోకి ఎక్కింది. ఆరవ ప్రశ్న, 29వ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ కమీ రీటా షెర్పా, బి కామీ జిమ్, సి ముకుల్ దా షెర్పా, డి కమీ డెబా. సరైన సమాధానం ఆప్షన్ ఏ కమీ రీటా షెర్పా. నేపాలీ పర్వతారోహకులైన కమీ రీటా షెర్పా ప్రపంచంలోనే ఎత్తైన శిఖరమైన ఎవరెస్టును 29వ అధిరోహించి చరిత్ర సృష్టించారు. 54 ఏళ్ల వయసులో ఆయన 7 సమ్మిట్ ట్రెక్స్ నిర్వహించిన అధిరోహకుల బృందానికి నాయకత్వం వహించి 8,849 మీటర్ల శిఖరాన్ని చేరుకున్నారు. ఏడవ ప్రశ్న, సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీ విజేత ఎవరు? ఆప్షన్ ఏ చైనా, బి అమెరికా, సి రష్యా, డి జపాన్. సరైన సమాధానం ఆప్షన్ డి జపాన్. సుల్తాన్ అజ్లాన్ హాకీ ట్రోఫీను ఈ సంవత్సరం జపాన్ సొంతం చేసుకుంది. పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో గెలిచిన జపాన్ పురుషుల హాకీ జట్టు తొలిసారి విజేతగా నిలిచింది.
మలేషియా 3వ స్థానంలో నిలవగా ఆ తరువాతి స్థానాల్లో న్యూజిలాండ్, దక్షిణ కొరియా, కెనడా ఉన్నాయి. 8వ ప్రశ్న. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన జేమ్స్ అండర్సన్ ఏ దేశానికి చెందిన ప్లేయర్? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, బి ఇంగ్లాండ్, సి న్యూజిలాండ్, డి వెస్టిండీస్. సరైన సమాధానం ఆప్షన్ బి ఇంగ్లాండ్. అంతర్జాతీయ క్రికెట్కు ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ఫేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఇంగ్లాండ్కు చెందిన ప్లేయర్. అండర్సన్ టెస్టు క్రికెట్లో 700 వికెట్లు సాధించారు. కెరీర్ మొత్తంలో 987 వికెట్లు తీశారు. 9వ ప్రశ్న. నేషనల్ ఉమెన్స్ హాకీ లీగ్ 2024 కోసం భారత్తో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది? ఆప్షన్ ఏ అమూల్, బి కోకాకోలా, సి డ్రీమ్ 11, డి కంట్రీ డిలైట్. సరైన సమాధానం ఆప్షన్ బి కోకాకోలా. నేషనల్ ఉమెన్స్ హాకీ లీగ్ 2024 కోసం ఇండియా జట్టుతో కోకాకోలా సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ జట్టుకు ప్రత్యేక శిక్షణా పరికరాలు అందించడం, వృద్ధిని ప్రోత్సహించడం, శిబిరాలు, పోషకాహారం మద్దతు, టోర్నమెంట్లను నిర్వహించడం, జట్టును బలోపేతం చేయడం వంటివి చేయాల్సి ఉంటుంది. 10వ ప్రశ్న. అంతర్జాతీయ కాంతి దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మే 13, బి మే 14, సి మే 15, డి మే 16.